కేంద్రం నుండి దేశంలోని అత్యధిక నిధులు ఏపీకి వస్తున్నాయి. ఏపీ ప్రజలు మోడీకి రుణపడి ఉండాలి. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉండాలి సారు ఏమన్నా మాట్లాడేందుకు. ఇవాళ ఎన్డీఏ పాలనకు అధికారం ఇచ్చారు. ఇవాళ ఒక్క సంవత్సరంలోనే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ నిధులు, ఎక్కువ సంక్షేమ పథకాలు వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవాళ మోడీ గారు రుణపడి ఉండాలి. 2024-25 సంవత్సరాలు పన్నేతర ఆదాయం పేరుతోని 95,500 కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని. ప్రత్యేకంగా 30,334 కోట్ల ఆర్థిక సహాయం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించడం జరిగింది. యూపీఏ హయాంతో పోలిస్తే ఆర్థిక సహాయాన్ని 263% అధికంగా ఈ రాష్ట్రానికి ఎన్డీఏ ప్రభుత్వం అందించింది. ఇవాళ మూలధన పెట్టుబడుల ప్రత్యేక సహాయ పథకం కింద ఆంధ్రప్రదేశ్కు 5,604 కోట్ల రూపాయలను ఇలా మంజూరు చేసిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని. అమరావతికి 22,000 కోట్ల బాండ్స్, వరల్డ్ బ్యాంక్ ద్వారా 15,000 కోట్ల రూపాయలు, హడ్కో ద్వారా రుణం 12,000 కోట్ల రూపాయలు, జర్మనీ బ్యాంక్ 5,000 కోట్ల రూపాయల నిధులను సమీకరించిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మొన్ననే విశాఖపట్నం పర్యటన సందర్భంగా మోడీ గారు దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి అభివృద్ధి పనులను వారి స్వహస్తాలతో శంకుస్థాపన చేసిన విషయాన్ని, ప్రారంభోత్సవాలు చేసిన విషయాన్ని మనందరికీ తెలిసిన విషయమే. ఇదే బీజేపీ నోర్లు మొన్న ఏం మాట్లాడినాయోళ్ళ ఏపీ కంటే తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ నిధులు ఇస్తున్నాయి అని చెప్పేసి ఇదే బీజేపీ నోర్లు మాట్లాడినాయి కదా. ఇలా బండి సంజయ్ ఏం చెప్తుండోలా నిజంగా సిగ్గనిపిస్తా ఉన్నది. తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులు అయి ఉండి, తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు అయి ఉండి, తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది ఎమ్మెల్యేలు అయి ఉండి, ఇలా ఎంపీలు ఎక్కువగా కేంద్రంలో సహాయం సహకారాలు అందించారు కదా. మరి ఇలా తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపీలైన వీళ్ళు ఇలా తెలంగాణ రాష్ట్రానికి కాకుండా ఏపీకి నిధులు పోతా ఉంటే గుడ్ల పక్కించుకొని చూసుడే కాకుండా కనీసం తెలంగాణ రాష్ట్రానికి నిధులు కావాలని చెప్పేసి ఒక ప్రతిపాదన మోడీ దగ్గర పెట్టలేకపోయినరు, కేంద్ర బీజేపీ ప్రభుత్వం దగ్గర పెట్టలేకపోయినరు. ఇలా మీదికెళ్ళి మళ్ళీ ఏపీకే ఎక్కువ నిధులు పంపిస్తా ఉన్నారు యూపీఏ ప్రభుత్వం అని చెప్పేసి మొత్తం మీద 230% ఎక్కువ ఏపీకి నిధులు కేటాయించిండ్రు అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఇలా కేంద్ర మంత్రి బండి సంజయ్. చెప్పేటందుకు ఏమనిపిస్తలేదా సారు? ఇట్లా ఏమనంటే మాట్లాడితే మాట్లాడింది అని అంటారు. కోపం వస్తుంది మీకు. కోపం వస్తే ఎవరి మీద ఎట్లా దాడులు చేపిస్తారో తెలియదు. ఇలా ఏమనిపిస్తలేదా సారు? తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్నా. మీరు 8 మంది ఎంపీలు ఉంటుంది, కాంగ్రెస్ వాళ్ళు 8 మంది ఎంపీలు ఉంటుంది. తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్నా. పోయిన చేపలంటే బీజేపీ నుంచి ఒకళ్ళు ఎకపాయి, ఇద్దరు ఉన్నారు, ముగ్గురు ఎంపీలు ఉన్నారు. ఈసారి సంఖ్య పెరిగింది కదా, 8 మంది ఉన్నారు కదా. మరి మేము 8 మంది ఉన్నాం, మాకు ₹1 ఇవ్వలేదు, మాకు తెలంగాణ ప్రజలకు నిధులు కావాలి, తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కావాలని ఒక్క ప్రతిపాదనన్నా మీరు పెట్టగలిగినరా మోడీ దగ్గర? మళ్ళీ మీదికెళ్ళి ఇగో ఇట్లా ఈ ముచ్చట్లు చెప్పినా కదా ఇంతకుముందు, అన్నోళ్ళ మీద పడేస్తారోళ్ళ ఈ బీజేపీ వాళ్ళు, ఈ బండి సంజయ్ అసొంటోళ్ళు. ఇలా వాస్తవం కదా, తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్నా, ఏమీ రాలేదు, ఏమి నిధులు పట్టుకరాలేదు తెలంగాణ రాష్ట్రానికి అని మొన్న ఇదే బీజేపీ నోర్లు కదా ఇలా మాట్లాడినాయి. ఏపీ కంటే తెలంగాణకే ఎక్కువ నిధులు వస్తున్నాయని మళ్ళీ అదే నోరా లేకపోతే తాటి మట్టనా ఊకే మడత పెట్టేందుకు నాలుక? తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి రూపాయి లేదు, మళ్ళీ దేశంలో ఎక్కువగా పన్నులు చెల్లిస్తున్నది ఏదయ్యా అంటే తెలంగాణ రాష్ట్రం. ఎక్కువగా ఆదాయం కేంద్రానికి సమకూర్చి పెడుతున్నది ఎవరయ్యా అంటే తెలంగాణ రాష్ట్రం. ఏమనంటే దోస్తు మేరా దోస్తు తూహి మేరా జాన్ అని చెప్పేసి చెట్టాపట్టాలు వేసుకొని ఇక్కడ తిరుగుతూ ఉన్నారు. అంటే అక్కడ అపాయింట్మెంట్లు ఇప్పిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డికి. నేను గిచ్చినట్టు చేస్తా, నువ్వు ఏడిచినట్టు చెయ్యి అని చెప్పేసి ఆ మధ్య కాలంలో చిన్నగా వార్తలైనా వైరల్ అయ్యేటి. ఇప్పుడు నిండా మునిగినాక సలేందుకు అన్నట్లు కొత్త పోరగాళ్ళు లేకపోతే యూత్ పోరగాళ్ళు కదా లవ్ చేసుకున్నాక లవ్ ముచ్చట ఇంట్లోకి తెలిసినాక ఇక భయపడాల్సిన అవసరం ఏమున్నది అన్నట్లు మొత్తం ఇది బీజేపీ కాంగ్రెస్ దోస్తాన బయట పడ్డ తర్వాత ఇక మనం భయపడాల్సిన అవసరం ఏమున్నది? ఇక తిట్టకపోతే సరిపోయే, తిట్టుడే అవసరం లేదు, అప్పుడన్నా గిచ్చినట్టు చేయి ఏడిచినట్టు చేస్తా అని చెప్పేసి కొనసాగినాం. ఇప్పుడు ఆయనతో కూడా అవసరం లేదు మనకు అని చెప్పేసి వాళ్ళు ముందడికి కొనసాగుతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్నా.
ఇలా నిధుల వర్షం కురిపిస్తా ఉన్నారు ఏపీ మీద. బనకచెర్ల ప్రాజెక్టు మీద మాట్లాడుండ్రయ్యా, నోర్లు మూసుకోకుండ్రయ్యా, తెలంగాణ రాష్ట్రాన్ని ఎడారి లెక్క చేయకుండ్రయ్యా అని చెప్పేసి మాట్లాడితే ఒక్కలన్న నోరు తెరిచిన పాపాన ఓతలేరు. ఒక్క బీజేపీ నాయకుడు కానీ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కానీ నోరు తెరిచిన పాపాన ఓతలేరు. మాజీ మంత్రి హరీష్ రావు లేఖలు రాసిన తర్వాత, ఉత్తమ్ కుమార్ రెడ్డికి రాసిన లేఖల తర్వాత ఆ లేఖలు చూసి కేంద్రానికి లేఖలు రాసి సీక్రెట్గా లేఖలు మీడియాకు లీకులు ఇచ్చుడు, వీడియోలు విడుదల చేసుడు, పీపీటీ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఇయ్యకముందే లేఖలు సీక్రెట్గా మీడియాకు విడుదల చేసుడు. లేఖలు రాసినంత మాత్రాన బనకచెర్ల ప్రాజెక్ట్ ఆగది. బీజేపీలు మన రేవంత్ రెడ్డి మాట్లాడాడు కదా, కిషన్ రెడ్డి నాకు చాలా దగ్గర దోస్తు, తూ హి మేరా జాన్ జబ్బా ఇంకేమన్నా ఉంటుంది అని చెప్పేసి మాట్లాడిండు కదా. మరి వీళ్ళందరూ ఏకమై తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసే విధంగా చంద్రబాబు నాయుడు బనకచెర్ల ప్రాజెక్టు కట్టి తెలంగాణ నీళ్ళని తీసుకుపోదామని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కదా. 81,000 కోట్ల రూపాయలతోని దానికి కేంద్రం 50% సహకారం అందిస్తూ ఉన్నది. ఇక్కడ నుంచి నీళ్లు తరలించకపోయి పోలవరం నుంచి అటు మొత్తం మీద పోతిరెడ్డిపాడుతోని ఎట్లనైతే ఎత్తుకొని పోయినరో, ఇప్పుడు గోదావరి నుంచి బనకచెర్ల ప్రాజెక్టుతోని ఎత్తుకొని పోయి అక్కడ కావేరీ నదికి అనుసంధానం చేసేసి ఇలా తమిళనాడుకు నీళ్ళు ఇవ్వాలనే ప్రయత్నంలో భాగంగా వీళ్ళు ముగ్గురు కలిసి ఆడుతున్న నాటకంలో ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ బలైతా ఉన్నది. ఇలా తెలంగాణ బలైతా ఉన్నది. అయ్యా మొత్తుకోండ్రి, మొరుగుండ్రి అని చెప్పేస్తే అనవసరమైన విషయాలల్లో మొరుగుతారు, అవసరమైన విషయాలల్లో మాట్లాడరు. వీళ్ళ ద్వంద్వ వైఖరి మనం చూడొచ్చు. కాంగ్రెస్ బీజేపీ తొత్తుల్లాగా వ్యవహరిస్తూ ఉన్నాయి. ఎవరు దీని మీద నోరెత్తుతలేరు. ఎటో పోతుంది ముచ్చట కానీ మొత్తం మీద కేంద్రం నుండి దేశంలోని అత్యధిక నిధులు ఏపీకి వస్తున్నాయి అని చెప్పిండు. ఏపీ ప్రజలు కేంద్రానికి రుణపడి ఉండాలని చెప్పేసి బండి సంజయ్ చెప్తాడు. అంటే ఇండైరెక్ట్గా తెలంగాణ ప్రజలు బీజేపీ మీద వ్యతిరేకత పెంచుకొని తెలంగాణ రాష్ట్రానికి రూపాయి నిధులు రాలేదు, రూపాయి నిధులు అసలు పట్టుక రాలేదు, ₹1 నిధులు రాలేదు. కాబట్టి ఏపీ వాళ్ళకు ఎక్కువ నిధులు పోయినాయి, తెలంగాణ రాష్ట్రానికి రూపాయి నిధులు రాలేవు. కాబట్టి తెలంగాణ ప్రజలు బీజేపీ మీద వ్యతిరేకత పెంచుకోండ్రి, బీజేపీని ఆగం చేయండ్రి, బీజేపీని దగ్గరికి రానియకుండ్రి. అట్లని ఏపీ ప్రజలు బీజేపీ మీద పాయిరం పెంచుకోండ్రి, రుణపడి ఉండుండ్రి అని చెప్పేసి మన బండి సంజయ్ అన్న చెప్తాండ్రు. బండి సంజయ్ అన్న ముచ్చట తూచా తప్పకుండా పాటించడం మన ధర్మం. కాబట్టి తెలంగాణ ప్రజలారా, తెలంగాణ బిడ్డలారా, తెలంగాణ హక్కుల కోసం పోరాడని ఈ వీళ్ళ కోసమా మనం కొట్లాటలు పెట్టుకునేది, వీళ్ళ కోసమా మనం లొల్లులు పెట్టుకునేది? అందరం ఏకతాటి మీదకి వద్దాము. వీళ్ళకి ఇట్లాంటి వాళ్ళకు తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ప్రజల కోసం కొట్లాడ చేయని వాళ్ళను వీళ్ళ ఇక్కడ నుంచి ఈ గడ్డ మీద నుంచి తెలంగాణ పౌరుషం పుచ్చుకున్న బిడ్డలారా కంపల్సరీ తరిమి కొట్టే పరిస్థితులు ముందర మనం తీసుకొని రావాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి బండి సంజయ్ అన్న చెప్పకనే చెప్తా ఉన్నాడు. మళ్ళీ నేను చెప్పింది కాదు. వీళ్ళ అటు ఏపీ ప్రజలు రుణపడి ఉండాలి, నిధులు వచ్చినాయి కాబట్టి, అంటే ఇక్కడ నిధులు రాలేవు కాబట్టి తెలంగాణ ప్రజలు ద్వేషం పెంచుకోవాలని చెప్తా ఉన్నాడు మన బండి సంజయ్ అన్న.